Hi, what is your name? I'm Joyce from RMY section, Andhra Rayola College. I'm from Singnagar, Vijayawada. Can you briefly explain your project? Yes, ma'am. So nowadays disasters are happening frequently all over the world. So we came up with this project. So here we can see disasters are of two types: man-made disasters and natural disasters. So this earthquake and this flood comes under the natural disasters, and this fire and broken railway track comes under man-made disasters. So madam, this is earthquake alert. ఎర్త్క్వేక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి కింద భూమి అనేది వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయినప్పుడు ఈ పెండులం స్ట్రక్చర్ లో ఉన్నది సైడ్ తిరిగి తగిలి మనకి సైరన్ ఇస్తుంది. అప్పుడు పీపుల్ అనే వాళ్ళు ఎర్త్క్వేక్ వస్తుందని తెలిసి సేఫర్ ప్లేసెస్ కి మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్స్, అంటే ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. అండ్ ఇది ఫైర్ అలర్ట్. ఇప్పుడు ఎక్కడైనా స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ హౌసెస్ లో ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకి ఫైర్ సైరన్ మోగుతుంది. అది ఎలా మోగుతుంది? మనం ఒక బటన్ నొక్కితే దాని ద్వారా. కానీ ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఫైర్ ఆటోమేటిక్ గా టెంపరేచర్ రైజ్ వల్ల ఆటోమేటిక్ గా అలారం మోగుతుంది. ఇలాగా అండ్ ఇది ఫ్లడ్ అలర్ట్. రీసెంట్ గా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, చాలా మంది సఫర్ అయ్యారు. అది చాలా మంది అయితే అప్పుడు మనకి వార్నింగ్ అనేది లేదు. సో కొన్ని రివర్స్ దగ్గర, లేక్స్ దగ్గర, ఎక్కువ వాటర్ బాడీస్ ఉన్న దగ్గర మనం ఈ సెన్సార్ ని కనుక పెడితే వర్షం పడినప్పుడు వాటర్ లెవెల్ అనేది రైజ్ అవుద్ది. పర్టికులర్ ప్లేస్ లో సెన్సార్ పెట్టినప్పుడు ఆ వాటర్ లెవెల్ రైజ్ అయినప్పుడు ఈ సెన్సార్ కనుక వాటర్ టచ్ అవుతే మనకి ఆ సెన్సార్ మోగిద్ది. అప్పుడు ఫ్లడ్స్ వస్తే అలర్ట్ అయ్యి పీపుల్ ఇంకా సేఫర్ ప్లేసెస్ కి మూవ్ అయ్యి డ్యామేజ్ అనేది తగ్గుతుంది. అండ్ లాస్ట్ వన్ ఇస్ బ్రోకెన్ రైల్వే ట్రాక్ అలర్ట్. ఈ మధ్య ట్రైన్ యాక్సిడెంట్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే ట్రైన్ ట్రాక్ విరిగిపోవడం. సో ఇక్కడ సైరన్ పెడతాం మనం ట్రాక్ లో, కొన్ని చోట్ల సైరన్ పెడతాం. అయితే ట్రాక్ విరిగిపోయినప్పుడు మనకి ఇలాగా బజర్ అనేది మోగుతుంది. ఆ సౌండ్ కి ఒక సర్టైన్ రేంజ్ దాకా సౌండ్ వినిపిస్తుంది. ట్రైన్ వస్తే ఆ సైరన్ వినిపించడం వల్ల దాంట్లో ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి ట్రైన్ ఆపగలరు. వాళ్ళు దగ్గర రైల్వే స్టేషన్స్ కి కూడా అలర్ట్ ని పంపిస్తారు. అప్పుడు ఆ రూట్ లో వచ్చే ట్రైన్స్ అన్ని ట్రాక్ మార్చడం కానీ లేదా రూట్ మార్చడం కానీ జరిగింది. అప్పుడు మనకి ప్రాబ్లం, ఎటువంటి యాక్సిడెంట్ అనేది జరగకుండా ప్యాసింజర్స్ అందరూ చాలా సేఫ్ గా ఉండగలరు. థ్యాంక్ యూ మ్యామ్.